రాష్ట్రంలో జగన్ లోకేష్ల అండతో ప్రైవేట్ సంస్థలు చట్ట విరుద్ధంగా మైనింగ్ సుంకాల పేరుతో అక్రమ వసూలు చేస్తున్నాయని ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చట్టం పుస్తకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో జగన్ తన పార్టీ నేతలకు చెందిన ప్రైవేట్ సంస్థలకు మైనింగ్ పన్నులు వసూలు చేసే కాంట్రాక్టులను కట్టబెడితే మైనింగ్ లో ప్రైవేట్ వసూళ్ల విధానాన్ని తొలగిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన లోకేష్ కూడా అదే బాటలో నడుస్తున్నారని దుయ్యబట్టారు. వసూళ్ల కాంట్రాక్ట్ పొందిన ఏఎంఆర్ లాంటి సంస్థలు మైనింగ్ సంస్థల నుండి సామాన్య రైతుల వరకు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నాయని ఏబి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు అతి తక్కువకు దక్కించుకున్న సంస్థలు రెండింతలు లాభాలు ఆర్జిస్తూ ప్రభుత్వానికి చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ దోపిడీని అరికట్టాలి, ఈ డబ్బులు వసూలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఈ చెక్ పోస్టులను మొత్తం తీసేయాలి. చెక్ పోస్టులు ఏమన్నా మైండ్లో బయట పెట్టుకొని రసీదులు చెక్ చేసే చెక్ పోస్ట్ అసలు ఈ దందా చెక్ పోస్టులు ఎట్లయ్యాయి? 10G రూల్స్ ప్రకారం మీరు ఎవరు ఒక్క పైసా కట్టన వస్తుంది. మీకు ఇంకో వింత విషయం కూడా చెప్తాను. నేనేమి చట్ట వ్యతిరేక పనులు చేయమని ప్రోత్సహిస్తాను. మీరు చట్ట వ్యతిరేకంగా రవాణా చేసినా కూడా వాళ్ళకి మీకు ఆపే హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా మైన్స్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయాలి. ఎవరో ఒకరు చట్ట వ్యతిరేకంగా కొంత ఖనిజం రవాణా చేస్తుంటే రిపోర్ట్ చేసే హక్కు ఉంది, కానీ వీళ్ళకి ఆపి డబ్బులు వసూలు చేసే హక్కు లేదు. కాబట్టి మేము ప్రజలకు పిలిపించేది, మీ శాయశక్తిలో పోరాటం చేయండి. మీకు సహాయం కావాలంటే మేమందరం మీకు అండగా ఉంటాం. నెంబర్ కూడా పెట్టాం. ఎవరన్నా మిమ్మల్ని రోడ్డు మీద ఆపి మైనింగ్కి సంబంధించిన బిల్లు కట్టాలి అని వేధిస్తారు, మీరు మీ గ్రామ ప్రజలు కలిసి ఎదుర్కోవాలి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి. వాళ్ళు పోలీసులు పంపుతారు. పోలీసులు కూడా సహకరించకుండా వ్యవస్థ మొత్తం విఫలమైన పక్షంలో సంతోషంగా మేము మీకు అండగా ఉంటాం. మీ గ్రామానికి వస్తాం, అందరం కలిసి పోరాడదాం. చట్టబద్ధంగానే పోరాడడం, చట్టానికి లోబడే పోరాడడం, శాంతియుతంగానే పోరాడడం. కానీ పోరాడాల్సిన అవసరం, చైతన్యం లేకపోతే సమాజంలో మార్పు రాదు. ఇట్లాంటి దొరుకుతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఈ గుండాలని వెళ్ళగొట్టండి. ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి, మేము ఖచ్చితంగా వస్తాం, మీతో పాటు నుంచుంటాం. వీడియోలు చేసో పేపర్లో రాసో ఈ దుర్మార్గం ఆగేటట్టు లేదు. మనకు మనమే ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం, మైనింగ్ డిపార్ట్మెంట్, పోలీసులు, మీడియా అందరూ కలిసిపోయారు జేఎంఆర్కి సంపద సృష్టించి పెట్టే కార్యక్రమం. కాబట్టి ఇవాళ మనం ప్రజలుగా మనమే మన మట్టిని, మన హక్కుల్ని రక్షించుకోవాల్సిందే. మీకు ఇంకో విషయం చెప్తున్నా, 2018లోనే జీవో నెంబర్ 40 ద్వారా 21/5/2018 జీవో నెంబర్ 40 ద్వారా చెరువులో మట్టి ఇళ్లకు మొరం పోసుకోవడానికి కానీ, లేకపోతే పొలాలు మెరక చేసుకోవడానికి కానీ, ఈవెన్ కమర్షియల్ పర్పసెస్కి అంటే ఒక లేఅవుట్లో పోయడానికి కానీ, లేకపోతే ఇటుక బట్టి పెట్టుకోవడానికి కానీ వాడుకోవచ్చు అని చెప్పి 2018లో జీవో వచ్చింది. నేను గర్వంగా చెప్తున్నా, ఈ జీవో రావడానికి వెనకాల నేను ఎమ్మడబట్టమే కారణం. కాబట్టి అది అప్రస్తుతం.